జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాని ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నువ్వు రేపు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతావు కదా. ఇక నువ్వు మాతో పాటు ఉండవు కదూ. ఎవరన్నారు నాని? నాకు తెలుసు, పెళ్ళయ్యాక నువ్వు ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళిపోతావు కదా. జాను అక్కని నన్ను వదిలేసి పెళ్ళవగానే అక్కలెవరైనా చెల్లెల్ని తమ్ముల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బావనొచ్చి మనతో పాటు ఉండమనొచ్చు కదక్క. అలా కుదరదు నాని. ఎందుకక్క? వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే మన రూలా? అక్క వెళ్ళడం రూలే కాని అక్క మిమ్మల్ని వదిలి వెళ్ళడం రూల్ కాదు నాని. అంటే ఇప్పుడు మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్తావా అక్క? అవును నాని, నువ్వు జాను ఎప్పుడు నాతోనే ఉంటారు. అక్కడికి కూడా వస్తారు. హ? నిజంగా? ఉమ్. ఏంటక్క ఇది? వాడంటే చిన్నోడు, ఎందుకు ఆశ కలిగిస్తున్నావు? అది జరగదు కదా. వాడిది ఆశే కావచ్చు జాను, కానీ మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్లడం అవసరం మనదక్కా. కానీ మీ అత్తింటి వాళ్ళు అంతటి అవకాశం ఇవ్వాలి కదా. జాను, మీ బావగారు నన్నంతలా ఇష్టపడి పెళ్లి చేసుకోవడమే కాదు, నాతో పాటు మీరంటే కూడా ఎంతో అభిమానిస్తారు. పైగా మీరంటే చెప్పలేనంత బాధ్యత చూపిస్తారు. అందుకు ఎలాంటి సందేహం అవసరం లేదు. మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తే కాదనేవారు లేరక్కడ. మీరిద్దరూ ఏం బాధపడద్దు. నిన్ను నానిని చదివించుకుంటాను. నాని ఆరోగ్యాన్ని బాగు చేయిస్తాను. అందుకు మీ బావగారి సపోర్ట్ కావాల్సినంత ఉంటుంది. హన్సిక, వదిలే. ఏంటి పిన్ని వదిలేసేది? ఆవిడగారి మొహం చూడగానే ఎక్కిళ్ళు ఆగిపోయాయంట. వినడానికి చిరాగ్గా ఉంది. హన్సిక, నేను పదే పదే నీలా పై కనలేనేమో కాని మిత్ర లక్ష్మిని పెళ్లి చేసుకోవడం అంటే అస్సలు మనసు అంగీకరించడం లేదు. హన్సిక, ఓ సూట్ విషయంలోనే నా ఇష్టమేంటో మీకు చెప్పాను. అయినా మీకు అర్థం కావట్లేదా? అదేంటన్నయ్య, సూట్ వేరు, లైఫ్ పార్ట్నర్ వేరు. సూట్ ఒక్కసారి వేసుకుని పక్కన పడేయచ్చు, కానీ జీవితాంతం నీతో కలిసి ఉండే అమ్మాయి, అది అలాంటి అమ్మాయిని ఎలా చేసుకుంటావు? ఇది అమ్మా నాన్నల నిర్ణయం హన్సిక. దానికి నేను కట్టుబడి ఉండాలి. నేనే కాదు, మీరంతా కూడా. అన్నయ్య, నువ్వంటే మాకెంత ఇష్టమో నీకు తెలీదా? నీ పెళ్ళంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది, కానీ ఆ పల్లెటూరి బయటితో పెళ్ళంటేనే ఏదోలా ఉంది. హన్సిక, లక్ష్మిని ఇంకొక్క మాట అనద్దు. తను నా కాబోయే భార్య. నేను హర్ట్ అవుతా. నువ్వు ఫీల్ అవుతావని మాలో మేము కుమిలిపోతున్నాం మిత్ర. హన్సికకే కాదు, నేను కూడా లక్ష్మి విషయంలో అసంతృప్తిగానే ఉన్నాను. అయినా
నీకెలా నచ్చింది మిత్ర? దేవయాని ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? అక్క అది మాట్లాడొద్దు దేవయాని. ఈ ఇంట్లో ఒక నిర్ణయం తీసుకోబడింది అంటే 100 సార్లు ఆలోచించే జరుగుతుంది. అది నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? సారీ అక్క, మా ఉద్దేశం అది కాదు. నిర్ణయం తీసుకున్నది నేను. జరగబోయేది మిత్ర పెళ్లి. ఈ పెళ్లి జరగాలి అన్నాను అంటే అందరూ కట్టుబడి ఉండాలి అని అర్థం. దాన్నెందుకు మీరుతున్నారు? లక్ష్మి గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? దేవయాని, నువ్వు మిత్రని హన్సికని ఎలా చూస్తావు, నేను వివేక్ని సంజనాని అలాగే చూస్తాను. అది నీకు తెలుసు కదా. అలాంటప్పుడు హద్దుల్లో ఉండాలి కదా. ఈ పెళ్ళయ్యే వరకు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఊరికే వాణ్ణెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? తప్పైపోయిందక్క, నువ్వెలా చెప్తే అలా. ఇంకెప్పుడు ఇలా జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.